ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరీక్షకు నిలిచింది. నేటి ధ్యానం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. క్రొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక నర్సు ఆపరేషన్ బల్ల వద్ద డాక్టరుకు సహాయం చేస్తోంది. ఆపరేషన్ పూర్తి చేసి కుట్లు వేయబోతుండగా నర్సు 12 స్పాంజీలు ఉపయోగించామని, కానీ ప్రస్తుతం 11 కనిపిస్తున్నాయని డాక్టర్కు చెప్పింది. లేదు, అన్ని స్పాంజీలు పేషెంట్ శరీరం నుండి తీసేశామని ముక్తసరిగా జవాబిచ్చాడు డాక్టర్. కానీ నర్సు ఒక స్పాంజి ముక్క కనిపించటం లేదని పదే పదే డాక్టర్తో చెప్తోంది. కానీ డాక్టరు కుట్లు వేసేస్తున్నాను అని చెప్పాడు ఆమెతో. అప్పుడు ఆ నర్సు కోపంతో, అలా చేయటానికి వీల్లేదు, పేషెంట్ని గురించి ఆలోచించండి అన్నది. అప్పుడు డాక్టరు చిరునవ్వుతో తన పాదాన్ని ఎత్తి చూపించాడు. అక్కడ కనిపించింది పోయిన ఆ 12వ స్పాంజి. తాను కావాలనే దానిని నేలపై వేసి కాలి క్రింద దాచానని చెప్పాడు డాక్టర్. ఆ తరువాత డాక్టర్ అన్నాడు, నువ్వు రాణిస్తావు. అంటే డాక్టరు నర్సు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నదో పరీక్షించాడన్నమాట. ప్రియులారా, మన జీవితం కూడా పరీక్షించబడుతున్న జీవితమే. చదవబడిన లేఖన భాగంలో మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని పేతురు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మన ప్రేమను పరీక్షిస్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఈ సంవత్సరపు చివరి గడియలు దేవుని సన్నిధిలో గడుపుతాం. దేవుని కొరకై సమయాన్ని వెచ్చిస్తాం. లేదా దేవునిపై ప్రేమ లేకపోతే మనుషులతో కలిసి ఆనందించటానికై సిద్ధపడతాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 8వ అధ్యాయంలో, మీరు ప్రతి విషయములో, విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో అభివృద్ధి పొందుతున్నారు, దేవునికి ఇచ్చే విషయంలో కూడా అభివృద్ధి పొందండి అనగా దేవునికి ధారాళంగా ఇవ్వండి అని చెబుతూ 2వ వచనంలో ఇలా అంటాడు, మాసిదోనియా సంఘము బహుశ్రమల వల్ల పరీక్షించబడగా వారు అత్యధికంగా సంతోషిస్తూ వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెనని చెబుతూ 8వ వచనంలో, నేను ఇలా అడుగుట మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను అంటాడు. ప్రియులారా, సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుణ్ణి మనము ఎలాగూ ఘనపరుస్తున్నామో, ఎంత కృతజ్ఞత కలిగి ఆరాధిస్తున్నామో, ఎంత ధారాళముగా ఇచ్చి ఆయనను మహిమపరుస్తున్నామో దేవుడు కనిపెట్టి నిన్ను పరీక్షిస్తున్నాడు. మరి ఆయన పరీక్షలో నువ్వు నెగ్గుతావా? నీ విశ్వాసాన్ని, నీ ప్రేమను రుజువు చేసుకుంటావా? దేవునికి ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు దేవునికి మనం ఇచ్చి దేవునిని ఘనపరచుట ద్వారా మన ప్రేమను మనం రుజువు చేసుకోవాలి. లోకమంతా ఆనందాల కొరకై ఆరాటపడుతుండగా మనం వాటన్నిటినీ విసర్జించి దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ఆయనతో సహవాసము చేయటం ద్వారా దేవుడే నాకు ముఖ్యమని మన ప్రేమను దేవునికి తెలియచేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సంవత్సరపు చివరి గంటల్లో మా విశ్వాసాన్ని, మా భక్తిని, మా దాతృత్వాన్ని మీరు పరీక్షించబోతూ ఉండగా ఈ పరీక్షలో మా వీక్షకులందరూ నిలిచి నీ నుండి అభినందనలు పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.